హలో వెల్కమ్ టు హెల్త్ గురు. ఎప్పుడు స్ట్రెస్ గా ఉంటున్నారా? మీ శరీరంలో కార్టిసాల్ పెరిగి ఉండొచ్చు. చిన్న చిన్న విషయాలకి టెన్షన్, ఎప్పుడు చూసిన ఆందోళన, రాత్రులు నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఉదయం లేవంగానే అలసట, రోజంతా నీరసంగా అనిపించడం, ఇవన్నీ మీకు తరచూ ఎదురవుతున్నాయా? అయితే మీ ఒత్తిడికి సంబంధించిన ఒక హార్మోన్ గురించి తెలుసుకోవాల్సిందే. అదే కార్టిసాల్. కార్టిసాల్ సాధారణంగా స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తూ ఉంటాం. అయితే కార్టిసాల్ అంటే మన శరీరానికి హానికరమైన హార్మోన్ అని అనుకోవడం పొరపాటు. మన శరీరానికి అది అవసరమే, కానీ ఎప్పుడు స్ట్రెస్లో ఉంటామో, నిద్ర సరిగా లేకపోవడం, జీవనశైలి సరిగా లేకపోవడం వంటి కారణాలతో శరీరంలోని ఒత్తిడి ప్రతిస్పందన దెబ్బతినొచ్చు. దీని ప్రభావం నిద్ర, మూడ్, ఎనర్జీ, మెటబాలిజం వంటి వాటిపై కనిపించవచ్చు. అయితే ప్రశ్న ఏంటంటే, కార్టిసాల్ సహజంగా బ్యాలెన్స్లో ఉంచుకోవడం ఎలా? ఖరీదైన సప్లిమెంట్లు అవసరమా? రోజు ఏం తినాలి? ఎలాంటి వ్యాయామం చేయాలి? నిద్రకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ రోజు ఈ పూర్తి వివరాలు ఈ విషయాన్ని సింపుల్గా తెలుసుకుందాం. అసలు కార్టిసాల్ అంటే ఏమిటి? ముందుగా కార్టిసాల్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన శరీరం ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు స్పందించే ముఖ్యమైన హార్మోన్లో కార్టిసాల్ ఒకటి. అందుకే దీనిని సాధారణంగా స్ట్రెస్ హార్మోన్ అంటారు. మీకు ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు, తీవ్రమైన టెన్షన్లో ఉన్నప్పుడు లేదా ఒత్తిడితో ఉన్నప్పుడు శరీరం అప్రమత్తంగా ఉండటానికి ఈ హార్మోన్ సహాయపడుతుంది. అంటే కార్టిసాల్ మన శత్రువు కాదు, సరైన స్థాయిలో ఉండే కార్టిసాల్ మన శరీరానికి అవసరమే. సమస్య ఎప్పుడు వస్తుందంటే, మనకు తరచూ ఎక్కువ కాలం ఒత్తిడి ఉంటే, అలాంటి పరిస్థితుల్లో నిద్ర సమస్యలు, మూడ్స్లో మార్పులు, అలసట, జీవక్రియలకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చని మనకి కథనంలో పేర్కొంటుంది. ఇప్పటి జీవన శైలి చూస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోన్, ఆ తర్వాత ఆఫీస్ లేదా కాలేజ్ టెన్షన్, ట్రాఫిక్, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, డబ్బు గురించి ఆలోచనలు, సోషల్ మీడియా, రాత్రి పడుకున్న ముందు కూడా మొబైల్ స్క్రీన్, ఇలా మన మెదడుకు విశ్రాంతి లేకుండా పోతుంది. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యకరమైన జీవన శైలి వంటి శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే స్ట్రెస్ను పూర్తిగా జీవితంలో నుంచి తీసేయడం కష్టం కావచ్చు, కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఇక ఫస్ట్గా అశ్వగంధ. కార్టిసాల్ సహజంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి మొదటి అంశం ఏంటంటే అశ్వగంధ. ఆయుర్వేదంలో అశ్వగంధకు చాలా కాలంగా ప్రాధాన్యత ఉంది. ఒత్తిడి, ఆందోళనకు తగ్గించడంలో ఇది సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే కార్టిసాల్ స్థాయిలపై కూడా ప్రభావం ఉండొచ్చు అని చెప్పుకొస్తుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన జాగ్రత్త ఒకటి ఉంది. అశ్వగంధను సొంతంగా సప్లిమెంట్గా మొదలు పెట్టకండి. ముఖ్యంగా మీరు ఇప్పటికే మందులు వాడుతున్నట్లయితే, గర్భిణి అయినా, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని సంప్రదించడం మంచిది. కాబట్టి కార్టిసాల్ ఎక్కువగా ఉంది కాబట్టి అశ్వగంధ తీసుకుంటా అని స్వయంగా నిర్ణయించుకోవద్దు. ఇక తదుపరిగా తులసి టీతో రిలాక్స్ అవ్వండి. ఇక రెండవది తులసి టీ. మన ఇళ్లలో సాధారణంగా కనిపించే తులసి మొక్కకు భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఒత్తిడి లేదా మానసిక అలసటగా అనిపించినప్పుడు వేడి తులసి టీ ఒక రిలాక్సింగ్ గా రొటీన్ గా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని కార్టిసాల్ కు మందు అని మాత్రం అనుకోకండి. ఒక కప్పు తులసి టీ తాగుతూ కొద్దిసేపు మొబైల్ పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చోవడం మీకు రిలాక్స్ అయ్యే చిన్న రొటీన్ గా మారొచ్చు. అంటే ఇక్కడ అసలు ప్రయోజనం కేవలం టీ వల్లే కాదు, మీరు తీసుకునే ఆ ప్రశాంతమైన విరామం కూడా ముఖ్యం. ఇక తర్వాత ప్రాణాయామం, డీప్ బ్రీతింగ్. ఇప్పుడు చాలా సింపుల్ గా చేయగలిగే మరో విషయం డీప్ బ్రీతింగ్. స్ట్రెస్ పెరిగినప్పుడు మన శ్వాస కూడా వేగంగా మారుతుంది. అలాంటి సమయంలో నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడంపై దృష్టి పెట్టడం మనసును ప్రశాంతంగా చేసుకోవడానికి సహాయపడవచ్చు. అనులోమ విలోమం, ధ్యానం, యోగా, డీప్ బ్రీతింగ్ వంటి పద్ధతులను రోజువారీ రొటీన్లో చేర్చుకోవాలని సూచిస్తుంది. ఉదయం లేచిన వెంటనే లేదా సాయంత్రం కొన్ని నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా శ్వాసపై దృష్టి పెట్టండి. చిన్న అలవాటు అయిన రోజువారీ స్ట్రెస్ మేనేజ్మెంట్లో భాగం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, నిద్రకు టైం ఫిక్స్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైనది. మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నారో తెలుసుకోవడానికి మీ నిద్రను కూడా గమనించాలి. రోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్ర లేవడం, నిద్రకు ముందు మొబైల్, ల్యాప్టాప్ వంటి స్క్రీన్లకు దూరంగా ఉండటం, రాత్రిపూట కెఫీన్ ఉన్న టీ, కాఫీలను తగ్గించడం, ఇవి మంచి నిద్ర అలవాట్లో భాగం. నిద్రలేమి లేదా తరచు నిద్రలో మెలకువ రావడం ఒత్తిడిని పెంచవచ్చు. అందుకే క్రమబద్ధమైన నిద్ర సమయాన్ని పాటించాలి. అందుకే నిద్ర రావడం లేదు కాబట్టి ఫోన్ చూస్తా అనకుండా ఫోన్ వల్లే నిద్ర మరింత ఆలస్యం అవుతుందని ఆలోచించండి. ఇక నెక్స్ట్, మీ ప్లేట్ను కూడా గమనించండి. ఇప్పుడు చాలా మంది స్ట్రెస్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? స్వీట్స్, జంక్ ఫుడ్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్, షుగరీ డ్రింక్స్ ఇలా తినే అవకాశం పెరుగుతుంది. కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్లో మన ఆహారం కూడా ముఖ్యమే. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలకు బదులుగా పప్పులు, తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి ఆహారాలను తీసుకోవడం మంచిది. అంటే
మీ ప్లేట్లో రంగురంగుల కూరగాయలు ఉండాలి, పప్పులు ఉండాలి, పండ్లు ఉండాలి, హోల్ గ్రెయిన్స్ని తీసుకోవాలి, నట్స్ సీడ్స్ సరైన పరిమాణంలో తీసుకోవచ్చు. ఇక తర్వాత రోజు కొంత శారీరక శ్రమ. ఇక స్ట్రెస్ మేనేజ్మెంట్లో మరో కీలకమైన అంశం ఎక్సర్సైజ్. జిమ్కి వెళ్ళడం తప్పనిసరి కాదు, రోజు కొంతసేపు నడవడం, లైట్ ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, మీకు నచ్చిన శారీరక కార్యకలాప చేయడం, ఇవన్నీ రోజువారీ జీవనశైలిలో భాగంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక జాగ్రత్త ఉంది. ఎక్కువ వ్యాయామం చేస్తే ఎక్కువ హెల్త్ వస్తుంది అనుకోవద్దు. అధిక వ్యాయామం చేయకుండా శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. అంటే ఎక్సర్సైజ్ ప్లస్ రికవరీ రెండు బ్యాలెన్స్లో ఉండాలి. కార్టిసాల్ డిటాక్స్ అంటే మోసపోవద్దు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ బాగా కనిపిస్తుంది. కార్టిసాల్ డిటాక్స్, ఈ యొక్క డ్రింక్ తాగండి కార్టిసాల్ తగ్గిపోతుంది, ఈ యొక్క ఫుడ్ తినండి స్ట్రెస్ హార్మోన్ కంట్రోల్ అవుతుంది అని ఇలాంటి చాలా వీడియోలు పోస్టులు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తాయి. కానీ మన శరీరం అంత సింపుల్ కాదు. కార్టిసాల్ను ఒక రోజులో పూర్తిగా డీటాక్స్ చేయడం అనే ఆలోచన కంటే సరైన నిద్ర ప్లస్ సమతుల్య ఆహారం, అలాగే శారీరక శ్రమ, స్ట్రెస్ మేనేజ్మెంట్ వంటి అలవాట్లపై దృష్టి పెట్టడం ముఖ్యం. అంటే ఒకే ఒక్క సప్లిమెంట్ లేదా ఒకే ఒక్క డ్రింక్ పై ఆధారపడటం కంటే మొత్తం జీవనశైలిని మెరుగుపరచడం ముఖ్యం. ఇక రోజువారీ సింపుల్ రొటీన్ ఎలా ఉండాలి? ఒకవేళ మీరు రోజంతా స్ట్రెస్లో ఉంటున్నారని అనిపిస్తే మీ రోజును ఇలా ప్రారంభించండి. ఉదయం లేవగానే వెంటనే సోషల్ మీడియా ఓపెన్ చేయకుండా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండండి. తర్వాత తేలికపాటి స్ట్రెచింగ్ లేదా నడక చేయండి. రోజులో కొంత సమయం డీప్ బ్రీతింగ్ లేదా ధ్యానానికి కేటాయించండి. ఆహారంలో కూరగాయలు, పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు, నట్స్ వంటి వాటిని చేర్చండి. రోజంతా కూర్చునే పని అయితే మధ్య మధ్యలో లేచి కదలండి. సాయంత్రం కొద్దిసేపు వాకింగ్ చేయండి. రాత్రి నిద్రకు ముందు స్క్రీన్ టైం తగ్గించండి. రోజు ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న అలవాట్లే కానీ రోజు పాటించడం వల్ల చాలా ముఖ్యం. ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయం, మీకు ఎప్పుడు స్ట్రెస్గా అనిపించినా, నిద్ర సమస్యలు, తీవ్రమైన అలసట, మూడ్లో తీవ్రమైన మార్పులు లేదా మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే మానసిక సమస్యలు ఉంటే కేవలం నా కార్టిసాల్ ఎక్కువగా ఉంది అని స్వయంగా నిర్ణయించుకోకండి. కార్టిసాల్ స్థాయిని అంచనా వేయడం, ఏదైనా వైద్య సమస్య ఉందా లేదా తెలుసుకోవడం వంటి విషయాల్లో వైద్య నిపుణుడు సలహా అవసరం కావచ్చు. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలను నిపుణులు సలహా లేకుండా తీసుకోవద్దు. మొత్తానికి కార్టిసాల్ మన శరీరానికి అవసరమైన హార్మోన్. కానీ మనం నిరంతరం స్ట్రెస్లో ఉంటే దాని ప్రభావం మన ఆరోగ్యంపై పడవచ్చు. అందుకే కార్టిసాల్ను తగ్గించుకోవడానికి ఏదో ఒక మ్యాజిక్ ఫుడ్ లేదా సప్లిమెంట్ కోసం వెతకడం కంటే మంచి నిద్ర, బ్యాలెన్స్ డైట్, రోజువారీ శారీరక శ్రమ, డీప్ బ్రీతింగ్, ధ్యానం, స్ట్రెస్ను మేనేజ్ చేసుకునే అలవాట్లు, వీటిపై దృష్టి పెట్టడం ముఖ్యం. అశ్వగంధ వంటి సప్లిమెంట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. మరి మీరు కూడా ఎప్పుడైనా స్ట్రెస్గా ఉంటున్నారా? మీకు నిద్ర సరిగా పట్టడం లేదా చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారా? మీ అనుభవాన్ని కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్, మెంటల్ హెల్త్, ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ విషయాల కోసం మా హెల్త్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.